హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ విఘ్నోపశాంతే. ప్రతి సంవత్సరం ఒక్కసారి ఈ వినాయక చవితిని అయితే మనం జరుపుకుంటాము. ఆడ మగ తేడా లేకుండా మనం ఇంట్లో అందరం కలిసి జరుపుకుంటాము. కానీ ఇది మగవాళ్ళు చేస్తే ఇంకా చాలా మంచిది. ముక్కోటి దేవుల కన్నా ముందు గణపతి కాబట్టి తొలి పూజ గణపతే అందుకుంటాడు. మనం నార్మల్గా ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ గణపతి పూజ స్టార్ట్ చేసిన తర్వాతనే వేరే పూజ స్టార్ట్ చేస్తాం కదా. ఇప్పుడు గణపతి నవరాత్రులు అయితే 9 days అయితే ఉంటాయి. డే 1 నుంచి డే 9 వరకు అయితే వినాయకుడు ప్రొద్దున అండ్ నైట్కి అయితే పూజలు అయితే అందుకుంటాడు. 9 రోజులు మంచిగా ఘనంగా వైభవంగా పూజలు అందుకున్న తర్వాత 10వ రోజు నిమజ్జనం అయితే చేస్తారు. ఇలా ప్రతి ఇయర్ ఒకసారి అయితే మనకు వినాయక చవితిని అయితే జరుపుకుంటాం కదా. అయితే ఈ వినాయక చవితికి నేను నా చేతులతోటి ఎంతో ఇష్టపడి గణపతికి అయితే 1,00,000 వస్త్రం అంటే 1,00,000 దండనైతే నేను వేశాను. ఈ వీడియోలో ఆ 1,00,000 దండ ఎలా చేశాను, ఎలా వేశాను అనేది ఈ వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు టోటల్గా ఈ వీడియో అనేది అర్థమైపోతుంది. నేను ఎలా చేశాను, ఎలా చుట్టాను, ఎలా దండ ప్రిపేర్ చేశాను అనేది. మనకు నవరాత్రులు అంటే 9 days కాబట్టి ఇక్కడ నేను 10 కలర్లు అయితే నేను ప్రిపేర్ చేశాను అన్నట్టు. 1,00,000 మాలకి గణపతికి చేయడానికి 10 కలర్స్ తీసుకున్నాను. అన్నీ మన ఇంట్లో ఉన్న కలర్సేనండి. పసుపు, కుంకుమ, బుక, గులాలు, చంద్రం, గంధం, ఇవి 6 కలర్లు అయినాయి కదా. ఇంకొక 4 కలర్లు నేను బయట నుంచి తెచ్చుకున్నాను. మనం ముగ్గు వేసినప్పుడు బయట ముద్ద కలర్స్ అని దొరుకుతాయి కదా, అందులో కల్లా వైలెట్, పర్పుల్ కలర్, ఇంకొకటి ఎల్లో కలర్, ఇలా ఎక్కడికి ఒక కలర్ ఒకటి మ్యాచింగ్ కాకుండా అలా 10 కలర్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో చూసిన విధంగా మనం పత్తితోటి అయితే వస్త్రం చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా మనం ఏ కలర్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్లో కొంచెం ఒక చుక్క పాలు ఫ్రెష్గా మనం రోజు పట్టుకునే నీళ్ళు కాకుండా మనం ఎవరికి టచ్ చేయకుండా ఫ్రెష్ వాటర్ తీసుకొని మనం మధ్యాహ్నం తిన్న తర్వాతన్నా లేదంటే నైట్కైనా లేదంటే మార్నింగ్ అన్నా ఎప్పుడైనా ఈ వస్త్రం అయితే చేసుకోవచ్చు. మనం ఫ్రెష్గా ఉండాలి. ఇలా పత్తితోటి నేను 10 కలర్ల వరకు నవరాత్రి స్పెషల్ అని. నవరాత్రి అంటే 9 కదా, కానీ నేను 1,00,000 అంటున్నా కాబట్టి 10 కలర్లు అంటే 11 కలర్ల వరకు అయితే నేను చేసుకున్నాను. ఇలా ప్రతి ఒక్క కలరు. ఇప్పుడు నేను కుంకుమ చేశాను అనుకో, కుంకుమది ఒక 10,000, పసుపు చేశాను అనుకో, పసుపుది 10,000, గంధంది 10,000, బుక్కది 10,000, గులాలది 10,000, చంద్రంది 10,000, గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ 10,000, పర్పుల్ కలర్ 10,000, కృష్ణ కలర్ 10,000, వైట్ కలర్ 10,000, పెన్నుది ఇంక్ కలర్ 10,000. టోటల్గా 10 కలర్స్ అంటే 10,000. ఇంకొక 5,000 ఎక్స్ట్రా మనం తప్పొప్పులు ఏమైనా చేసినా ఎక్కువ తక్కువకి ఇలా 11 కలర్స్ అయితే నేను చేసేసుకున్న తర్వాత ఇలా ఏ కలర్ది ఆ కలర్లో మనం ఈ బాక్సులు ఉన్నాయా, ఇలా ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయా, ఒక్కొక్క కలర్ది ఒక్కొక్కటి 10,000 అన్నట్టు అదే కలర్స్ది నేను అదే బాక్స్లో పెట్టుకున్నాను. పూర్తిగా కలర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫ్యాన్ కింద మంచిగా మంచిగా గాలి తగులుతూ ఎండ తగులుతూ ఇవి ఆరిపోవాలి. ఆరిపోకపోతే ముద్దలాగుంటే అవి బూజెక్కే ఛాన్సెస్ ఉంది కాబట్టి మంచిగా ఫ్యాన్ కింద పెట్టాలి. వాటికి గాలి తగిలితే మనం తడితోటి చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు పసుపు తడితోటి చేసుకొని కలర్ క్యాప్ పెట్టేసి లోపల పెట్టేసాం అనుకో, గాలి లేకపోతే మనకు బూజెక్కుతుంది కాబట్టి ఇలా గాలికి మంచిగా అయిపోయిన తర్వాత ఇలా 10 కలర్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. చూడండి, ఇప్పుడు ఇలా 10 కలర్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీరు ఏ గణపతికి వేయాలనుకుంటున్నారో అనుకుని ఆ గణపతి హైట్ని చూసుకొని ఆ గణపతికి హైట్ చూసుకొని ఎంత హైట్ అయితే అల్లుతే బాగుంటుంది అని దండనే ముందే ఆలోచించుకొని ఇప్పుడు ఇలా ఒక క్యాప్కు చుట్టేసుకున్నాను. మీరు వీడియోలో చూసింది కదా, అలా క్యాప్కు చుట్టేసుకున్న తర్వాత పూర్తిగా నేను ఇప్పుడు అలా క్యాప్ని తీసేసి ఇప్పుడు ఆ చుట్టకి లోపటి నుండి మనం రీల్ దారం అంటాం కదా, ఇప్పుడు పువ్వులలో రీల్ దారం, ఆ లోపల చుట్టకి మనం ఇలా ముడి వేసేసుకుంటే 10 కలర్స్ అయితే మనకు ఈ విధంగా రెడీ అయిపోతాయి. చూడండి, 10 కలర్స్ రెడీ అయిపోయినాయి. ఒక కలర్కి ఒక కలర్ టచ్ ఉండదు, మనకు చూస్తే సేమ్ అనిపిస్తుంది. కలర్స్ అయితే వేరే. మీరు ఏ కలర్స్ అయినా తీసుకోండి, ఫుడ్ కలర్స్ తీసుకోండి, ముగ్గులో వేసే కలర్స్ తీసుకోండి, ఇంట్లో కలర్స్ తీసుకోండి, మీరు ఏ కలర్స్ అయినా తీసుకోండి. ఇక్కడ నేను 11 కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నవరాత్రులు అంటే 9 కాబట్టి 90,000, అక్కడ 1,00,000 కాబట్టి 10 కలర్స్ సెలెక్ట్ చేసేసుకొని ఇలా అన్ని చుట్టాలుగా చుట్టేసుకొని మిడిలో థ్రెడ్ తోటి కట్టేసుకున్నా. ఇప్పుడు దండ అల్లడానికి ఆలోచిస్తున్నా. గణపతి ఎంత హైట్ ఉంది, ఏ విధంగా అల్లాలి అనేది నేను ఆలోచించుకొని నేను ముందే రూమ్ని క్లీన్గా తుడిచేసి పేపర్లు వేసేసుకొని సిమిలర్ కలర్స్ 2 సేమ్గా కొంచెం మ్యాచ్ అయ్యే కలర్స్ ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నా. గ్రీన్ కృష్ణ కలర్, చంద్రం రెడ్ కలర్,
ఇక్కడ ఎల్లో గంధం కలర్, ఇంకోటి పర్పుల్ బుక్క కలర్, కిందికి వైలెట్ కలర్. ఇలా అన్నీ మనం చక్కగా పెట్టేసుకున్నాను అన్నట్టు. చుట్టలు దేని దానికి పెట్టేసుకున్న తర్వాత మనకు సూతిలైనా పర్వాలేదు, నార్మల్గా ఇలాంటి షాప్లో దారాలు అయితే దొరుకుతాయి కదా, థ్రెడ్ గట్టిగా ఉండేవి దొరుకుతాయి కదా, ఇలా చిన్న చిన్న పీసెస్గా ముక్కలుగా కట్ చేసుకొని నేను సీజర్ కూడా దగ్గరనే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చుట్టలో నుండి తీసుకొని ఆ చుట్టలోకి తీసేసుకొని 2 జాయింట్ చేసేసి ఒక 2-3 ముళ్ళు అయితే వేసుకోవాలి. కింది నుండి మీదికి, మీది నుండి కిందికి ఊడిపోకుండా చక్కగా అయితే మనం ఇలా ముడైతే వేసేసుకోవాలి. ఈ చుట్టేటప్పుడు ఎట్లా చుట్టానంటే ఒక క్యాప్కి చుట్టాను. ఒక క్యాప్కి 10,000 ఒక చుట్ట. ఇప్పుడు నేను ఒకవేళ సపోజ్ పసుపుది 10,000 చేసేసాను. ఆ 10,000 పసుపుది మీరు గణపతి సైజుని చూసుకొని ఒక చిన్న క్యాప్కి చుట్టుకోవాలి. చిన్న క్యాప్కి చుట్టుకున్న తర్వాత ఆ క్యాప్ని మిడిల్లోకి వెళ్ళి చూసేస్తే మనకు చుట్ట రెడీ అయిపోతుంది. మళ్ళీ ఆ చుట్ట అటు ఇటు కాకుండా మిడిల్లో థ్రెడ్ తోటి అటు ఇటు ముడేసేసుకున్నాక ఇలా 10 చుట్టలు ప్రిపేర్ అయిపోతాయి. 10 చుట్టలు ప్రిపేర్ అయిపోయిన తర్వాత సిమిలర్ కలర్స్ ఈక్వల్గా నేను పేపర్ వేసేసి 2 సేమ్ సేమ్ ఉన్నా పర్వాలేదు, దండ అయితే మనం వేస్తున్నాం దేవుడికి, ఎలా అయినా పర్వాలేదు అని సిమిలర్గా సేమ్ 2 ఏమేం కలర్స్ ఉన్నాయో అట్లా లైన్గా పెట్టేసుకొని ఇంకొక మంచి గట్టి దారం తీసుకున్నాను. మనం అప్పుడేమో రీల్ దారంతో అయితే మధ్యలో అల్లాం, ఇప్పుడైతే సుతిలైనా పర్వాలేదు, ఇలాంటి మనకు షాప్లలో దొరుకుతాయి, ఈ థ్రెడ్ అయినా పర్వాలేదని ఇలాంటివి తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక చుట్టలో నుండి ఒక చుట్టకు తీసేసి ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ పోతున్నా. చూడండి మీకు చూపించడానికి. ఇప్పుడు ఈ చుట్టలో నేను ఈ థ్రెడ్ పెడుతున్నా. ఈ చుట్టలో నుండి ఇప్పుడు ఆ చుట్టలోకి ఈ విధంగా పెట్టుకుంటా ఏర్పడకుండా మనం వెనక్కి ముడి వేసేసుకోవాలి. ఫస్ట్ చుట్ట ఏ విధంగా చేసుకున్నామో ప్రతిదీ లాస్ట్ వరకు అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. నెమ్మదిగా చక్కగా మనం ముడి వేసుకోవాలి. ఒకవేళ ముడి వేసుకోలేమనుకో మధ్యలో గణపతికి వేసిన తర్వాత ఊడిపోతే బాగుండదు. కాబట్టి 1-2 సార్లు మనం కింది నుండి మీదికి, మీది నుండి కిందికి ఇలా చూసుకుంటూ చక్కగా టైట్గా ముడి వేసుకోవాలి. ఒక 2-3 ముళ్ళు అయితే వేసేసుకోవాలి. చూడండి మీ వీడియోని మీరు చక్కగా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్లో నుండి పింక్ కలర్లోకి థ్రెడ్ తీసి ఫస్ట్ ముడి వేసాను. ముడి వేసినాక దాన్ని రివర్స్లో వేసి దాంట్లో నుంచి దీంట్లోకి మళ్ళీ రివర్స్లో వేసి మళ్ళీ 3 ముళ్ళు వేసేసాను. అలా చక్కగా గట్టిగా ఆగుతుంది, దండ పడిపోకుండా. చూడడానికి బాగా అనిపిస్తుంది. మీకు ఇక్కడ థ్రెడ్ అనేది ఎక్కడైనా ఏర్పడుతుందా, దాన్ని రివర్స్లో ముడి వేసిన థ్రెడ్ని వెనక్కి వైపు ఉంచాను. ఇప్పుడు నేను మీకు చూపించేది ముందటి భాగం. ఇలా ఇక్కడికి 5 అయితే 10 కలర్స్ అంటే 10 కలర్స్ అంటే ఒక్క కలర్కి 10,000, 10 కలర్స్ అంటే 10,000, 1,00,000 అన్నట్టు. ఒక్క కలర్కి 10,000, 10 కలర్స్ అంటే 1,00,000 అయిపోయిన తర్వాత ఇప్పుడు కింది చుట్టూ ఉంది చూడు, అది ఇక్కడ నుండి ఇటు తీసుకున్నాను, అక్కడ నుండి 2 వైపులా తీసుకున్నా. కిందికి గొండ అంటాం కదా, మనం ఏ దండ వేసినా కూడా కంపల్సరీ కిందికైతే ఊగుతూ ఉంటుంది కదా, దాన్ని గొండ అంటాం. గొండ లేని దండ ఎప్పుడు వేయద్దు అంటారు కదా దేవుడికి. అయితే 5,000 ఎక్స్ట్రా అన్నట్టు, 10,000 కంపల్సరీ, ఈ 5,000 ఎక్స్ట్రా అన్నట్టు. 5,000 గొండకైతే చేసుకున్నాను తప్పు ఒప్పులకి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి అటు వేసుకోవాలి ముడి, ఈ దండ నుంచి ఇటు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత థ్రెడ్ ఎక్కడ కూడా ఏర్పడకుండా ఇలా వస్త్రంని మిడిల్లో ఇలా వెడల్పుగా అంటున్నా చూడండి. ఇట్లా మిడిల్లో మనకి ఇలా థ్రెడ్ తోటి వేసిన మనకు హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్ కనిపించకుండా ఇలా వేసింది. మీకు రివర్స్లో చూపిస్తే ముళ్ళు అన్నీ కనిపిస్తున్నాయి కదా చూడండి. అదే సీదా చూపిస్తే మీకు థ్రెడ్ ఎక్కడ కనిపిస్తలేదు, అదే రివర్స్లో చూస్తే మీకు ముడి కనిపిస్తుంది కదా. ఇలా చక్కగా నేనైతే దండనైతే అల్లాను. నా ప్లాన్ ఎలా ఉందో, నేను ఎలా అల్లానో మీరు వీడియోలో మొత్తం చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఇంకొంచెం ఈ దండ ఇంకొంచెం అందంగా కొట్టడానికైతే నేను రాఖీలు అయితే చుడుతున్నాను. మనం రాఖీ రోజైతే రాఖీలు కట్టుకుంటాం కదా, ఇప్పుడంటే రకరకాల రాఖీలు వస్తున్నాయి, కానీ ముందు జనరేషన్లో రాఖీలు అయితే ఇలాంటివి వస్తున్నాయి కదా, పెద్ద చేతికైతే పేపర్గా అయితే ఇలా కట్టుకునే వాళ్ళం కదా. ఆ రాఖీలను నేను కలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు, అవి సెలెక్ట్ చేసుకున్నాను. నేను అల్లుకున్న చుట్టలకైతే సరిపోయింది. ఇలా ఒక 10-12 వరకు అయితే రాఖీలు తెచ్చేసుకొని రెండిటికి ముడి వేసాను కదా, ఆ ముడి వేసిన మిడిల్లో ఇలా రాఖీ అయితే కట్టాను. ఈ రాఖీ కూడా మంచి చక్కగా కట్టుకోవాలి. ఒక 3-4 ముళ్ళు అయితే వేసుకోవాలి. మిడిల్లో ఊడిపోతే బాగుండదు కాబట్టి నెమ్మదిగా జాగ్రత్తగా ఇది మనం వేసిన తర్వాత అందరూ చూస్తారు కాబట్టి ఇది 9 days వరకు గణపతి మీదనే ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఊడిపోకుండా చక్కగా ఉండేటట్టు మనం రాఖీలు కట్టాలి. కట్టిన తర్వాత వీటిని ఇట్లా వెడల్పుగా రాఖీలు ఇట్లా కొడుతున్నా అన్నట్టు. ఏమైనా ఎక్కువ తక్కువ అయితే ఇలా చక్కగా కట్టేసుకున్నాను. చూడండి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో, ఎంత బాగా కనిపిస్తుందో. వెనక్కి ముళ్ళు, ముందట రాఖీలు, సిమిలర్ కలర్స్. అసలు కలర్స్ అనేటివి డిఫరెంట్, వేరే కానీ సిమిలర్ కలర్స్ సేమ్ అనిపిస్తున్నాయి. 10-11 కలర్స్.
ఇప్పుడు దండ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు వినాయకుడికి మనం దండ వేయాలి అంటే మనకు తాడు కావాలి కదా. ఈ మొదటి భాగం ఉంటుంది కదా చూడండి, ఇక్కడి మొదటి భాగం అక్కడి మొదటి భాగం రెండు పెద్ద సుతులు అయితే తీసుకున్నాను. సుతులు వాటిని మిడిల్లో సమానంగా చేసేసుకొని ఇప్పుడు ఈ దండకైతే కట్టాను. చూడండి ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా ఒక 3 ముళ్ళు అయితే వేసేసాను. నేను తీసుకున్న సుతిని సమానంగా మిడిల్లోకి చేసేసి ఆ సుట్టలోకి వేసేసి 3 ముళ్ళు అయితే వేసేసాను. ఇటు సైడు అటు సైడ్ అయితే వేసేసాను. చూడండి టైట్గా ఊడిపోకుండా గట్టిగా ఉండాలి. ఇది 9 days వరకు అయితే వినాయకుడి మెడలో ఉండాలి అనుకుంటున్నాను. చూడండి ఇలా తాళ్ళతోటి వేసేసి మీకు దండలే చూపిస్తున్నాను. ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో చూడండి. నేనైతే వినాయకుడికి వేయాలనుకున్న దండ ఈ విధంగా ఆలోచించి నా ఓన్ ప్లాన్తో అయితే ఈ విధంగా అయితే అల్లాను. మీకు నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ చేయండి. మీకు మరొకసారి మంచి పేపర్లో చక్కగా చూపిస్తున్నా. చూడండి ఎక్కడైనా ముడి ఏర్పడుతుందా, అసలు ఎక్కడైనా ఒక హోల్ కూడా ఏర్పడకుండా చక్కగా నీట్గా అయితే అల్లేసేయాలి. ఇలా దండ అల్లిన తర్వాత ఇక్కడ కిందికి నాకు కొంచెం ఇక్కడ గంట కట్టాలి అనుకున్నాను. ఇలా రెడీమేడ్ మనకు షాప్లలో గంటలు దొరుకుతాయి. ఆ గంటకి 2-3 పూసాలు పెట్టేసి అది కిందికి గంటలాగా కట్టాను. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. అసలు ఇది నేను అల్లిన దండనా లేదంటే రెడీమేడ్ కొన్న దండనా అయితే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ప్రసాదం ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మా ఆర్యవైశ్య గణపతి దగ్గరికి నేను వెళ్ళి ఇప్పుడైతే ఈ దండనైతే మా ఆయన నేను మా ఇద్దరు చేతుల మీద అయితే దండనైతే వేసేసాము. ఇక్కడ అన్ని ప్రసాదము కొబ్బరికాయ పూలు పండ్లు అన్నీ తీసుకున్నాము. ఇక్కడ ఇంకొకటి వెండి గణపతి ఉంటుంది, అది ప్రతి ఇయర్ మేము పెడతాము తీసేస్తామన్నట్టు. 10 కిలోల వెండి గణపతి ఉంటుంది. ఈ గణపతికి పూజ చేసేసుకొని ఇంటి నుంచి తెచ్చిన దండనైతే వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ పెద్ద గణపతికి మేము నా చేతులతోటి అల్లిన లక్ష మాల వస్త్రం మాలనైతే మా ఆయన నేనైతే ఇద్దరం కలిసి వేసేస్తున్నాం. చూడండి ఆ లైట్లకి ఈ వస్త్రం అసలు రియల్గా వస్త్రమా లేదంటే ఆర్టిఫిషియల్దా అసలు అన్నట్టు అనిపిస్తుంది. అంత బాగా సెట్ అయింది. నేను అనుకున్న ప్రకారమే గణపతికి చాలా మంచిగా నేను ఏ విధంగా అయితే అల్లానో అది పూర్తిగా పెద్దగా కాకుండా పూర్తిగా చిన్నది కాకుండా పర్ఫెక్ట్గా సైజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు పైకి ఏ విధంగా వేయాలి ఎలా వేయాలి అనుకొని మాట్లాడుకుంటూ అయితే వేసుకుంటున్నాము. ఇలా చెవు పైకి ఈ చెవు ఉంటుంది కదా, ఈ చెవు పైకి అయితే ఇలా వస్త్రంని వేసేసి సెట్ చేసేసి వెనక్కి అయితే ముడి వేసేసాము. అంతేనండి. నేను ఎంతో కష్టపడి ఇష్టంగా చేసుకున్న ఈ గణపతి నవరాత్రిలో లక్షమాలనైతే వేసేసాను. మీరు ఎప్పుడైనా లక్షమాల చేయాలనుకుంటే ఈ వీడియోలో చూసి ఈ విధంగా చేయండి. సింపుల్ ప్రాసెస్లో చాలా త్వరగా అయిపోతుంది. అంతే, మీరు తప్పకుండా ఎప్పుడైనా దేవుడికి ఏ దేవుడికైనా ఇలా వస్త్రం లక్ష చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి. చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా కొత్త పద్ధతిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మేమైతే ఇప్పుడు చూడండి ఇలా చక్కగా కట్టేసాము. గణపతి ఎంత హైట్ ఉందో అంత హైట్కు చక్కగా కింది వరకు సరిపోయింది. ఈ కిందికి గంట ఊగుతుంది చూడండి. ఇప్పుడు ఇలా వేసేసి ఇక్కడ కూడా మళ్ళీ పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి ఊదుబత్తులు దింపేసి మేము తీసుకొచ్చిన ప్రసాదం అక్కడ పెట్టేసి ప్రసాదం పెట్టిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకైతే పంచేసాము. నేను ఎంతో ఇష్టంగా గణపతికి అయితే ఈ విధంగా లక్ష వస్త్రమాలనైతే ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఎలాగో ప్రిపేర్ చేసుకున్నాను కదా, మీతోటి కూడా మీకు కూడా చూపించాలి, మీతోటి కూడా షేర్ చేసుకోవాలి అనేది వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నేను ఏమైనా తప్పులు చేసినా ఏమైనా మిస్టేక్ చేసినా అలా కాదు ఇలా కాదు అని మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి, నేను సరి చేసుకుంటాను. మనం వినాయకుడిని మంచిగా మొక్కుతే ఏ కోరికైనా నెరవేరుస్తాడు. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా చేయాలనుకుంటే ఈ విధంగా తప్పకుండా వినాయకుడికి లక్షమాల చుట్టాలి అల్లాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో అల్లండి, చుట్టండి. చాలా తక్కువ టైంలో కూడా మనం చేసేసుకోవచ్చు. మనము గణపతి హైట్ చూసుకొని మనం కలర్స్ సెలెక్ట్ చేసుకొని 10,000కు ఒక కలర్ చుట్టుకొని మనం ఒక ప్లేటుకో ఒక ప్యాడుకో చుట్టేసుకొని ఆ ఒక్కొక్క చుట్టని ముడి వేసేసుకొని మళ్ళీ ఆ 10 చుట్టలకు ఒక దాంట్లో ఒక ముడి వేసేసుకొని ఇలా దండగా వేసేసుకొని నేనంటే ఇక్కడ రాఖీలు చుట్టుకున్నాను. మీరు రాఖీ ప్లేస్లో ఏదైనా మీకు నచ్చినట్టు చుట్టుకోండి. మీకు ఎలా అనిపించిందో మరీ చెప్తున్నాను. మీకు నచ్చిందా లేదా కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి, ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అంతేనండి. గణపతి బొప్ప మోరియా ఆదా లడ్డు కాలియా జై బోలో గణేష్ మహారాజ్కి
జై. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నేను అల్లిన దండ చాలామందికి నచ్చింది, చాలా బాగుందన్నారు. వాళ్ళందరూ బాగుందంటే నాకు చెప్పలేని ఆనందం. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బాయ్.